నల్గొండలో మీడియాతో బీజేపీ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. అతి తక్కువ సమయంలో రెట్టింపు ప్రజా వ్యతిరేకత ఎదుర్కొంటున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. 6 గ్యారెంటీల పేరుతోని కాంగ్రెస్ పార్టీ మోసం చేసిన విధానాలు చూసిన తర్వాత మొన్న పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఇవాళ ప్రజలందరూ కూడా మెజార్టీ స్థానాలు భారతీయ జనతా పార్టీకి ఇచ్చే విధంగా వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకున్న విషయాన్ని మనం గమనించాల్సిన అవసరం ఉంది. అదే వాతావరణము ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా ఉంది. కానీ రేపు భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా కొట్లాడేది భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీ కొట్లాడమేమో పని, ఇక జైల్లో కూడమేమో పని, కేసులు భరించడమేమో పని. దానికి సిద్ధంగా ఉన్నాం. ప్రజలు కూడా అదే ఆలోచిస్తున్నారు. మేము మళ్ళా కష్టాల్లో ఊబిలో చిక్కుకున్నాం, మోసపూరితమైన వాగ్దానం నమ్మినాం, మోసపోయినాం. మాకు అండగా ఉండేది భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలే మా కోసం ఫైట్ చేస్తారు. అటువంటి నాయకులకు, అటువంటి కార్యకర్తలకు ఒక నాయకుడు ఉండాలంటే, శాసన మండలిలో ఒక నాయకుడు ఉండాలంటే, ఏవిఎన్ రెడ్డి గారికి తోడుగా ఉండాలంటే ప్రేమేందర్ రెడ్డి గారే నిజమైన నాయకుడు అని చెప్పి భావిస్తున్నారు. కాబట్టి మేము ఎన్నికల్లో గెలవబోతున్నాం. ఇవాళ అనేక హామీలు కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. ఇవాళ రైతులకు సంబంధించి ముఖ్యంగా అయితే గ్రాడ్యుయేట్స్ ఓటర్స్ ఉన్నారో దాదాపు వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళందరూ కూడా వ్యవసాయ రంగానికి సంబంధించిన కుటుంబాలన్నీ కూడా చాలా మందితో ఫోన్లో మాట్లాడితే కూడా మీ నాన్నగారు ఏం చేస్తారంటే వ్యవసాయం చేస్తారు, మీరు ఏం చేస్తారంటే తను చదువుకున్నా కానీ మళ్ళీ వ్యవసాయానికే పరిమితమైన ఉద్యోగాలు రాక ఇలా వ్యవసాయ రంగాన్ని పూర్తిగా సర్వనాశనం చేసినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ అయితే, అదే పందాన్ని కొనసాగిస్తున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. తరుగు తాలు తేమ లేకుండా కొంటున్నారు, పండించిన ప్రతి గింజ కొంటున్నారు. ఎక్కడైనా ఏ సెంటర్లోనైనా కనీసం కిలో కటింగ్ లేకుండా కొన్న పాపన వాళ్ళ కాంగ్రెస్ పార్టీ. 500 రూపాయల బోనస్ ఇస్తున్నారు. ఏ ఒక్క రైతు అకౌంట్లో 500 రూపాయల బోనస్ వల్లే. 500 రూపాయల బోనస్ అంటే 500కే పరిమితం కదా. ఒక్క ఎకరానికి 28 క్వింటాలు వస్తే 28 క్వింటాలు అంటే ఒక్కొక్క రైతు అకౌంట్లో 500 చొప్పున 14,000 రూపాయలు పడాలి అకౌంట్లో బోనస్. ఒక ఎకరానికి ఒక పంటకు 500 రూపాయలు చొప్పున ఒక్క రైతు అకౌంట్లో ఒక్క పైసా పడ్డ పాపన. అసలు ఒక్కటి మనం గుర్తించాలి, సివిల్ సప్లై శాఖ ఇది బీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి నేటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వరకు కూడా అవినీతి ఆరోపణలకు, అక్రమాలకు అడ్డగా ఇవాళ పౌర సరఫరాల శాఖ మారింది. కాళేశ్వరం తర్వాత అతి పెద్ద స్కామ్ జరిగిందంటే ఈ డిపార్ట్మెంట్లోనే. గతం నుంచి కూడా ఈ డిపార్ట్మెంట్లో అతిపెద్ద స్కామ్ జరిగింది. ఇలా ప్రొక్యూర్మెంట్ విషయంలో కూడా అసలు ఈ శాఖ నష్టాల్లో ఎందుకుందో ఇప్పటికీ అర్థం కాదు. సివిల్ సప్లై చేయాల్సిన బాధ్యత ఏంది? రైతుల దగ్గర పంట కొని ఎఫ్సీఐకి అప్పయ్యాలి. మధ్యవర్తితో మాత్రం వహించాలి. రైతుల దగ్గర తీసుకొని ఎఫ్సీఐకి అప్పయ్యాలి. మరి నష్టాలు ఎందుకు ఉంటుంది శాఖ? దాదాపు నాకు తెలిసి 50,000 కోట్ల రూపాయలు అప్పులు ఉన్నాయి వాళ్ళ సివిల్ సప్లై శాఖ. 10,000-11,000 కోట్ల రూపాయలు నష్టాల్లో ఉంది. నష్టాలు ఎందుకు ఉంటుంది వాళ్ళ? నష్టాల్లో ఉండడానికి కారణం ఏంటి? దేనికి నష్టమైంది? దేనివల్ల నష్టపోయింది? మీరు మధ్యవర్తిత్వం వహిస్తే నష్టపోతుందా? ఇవాళ ఈ అప్పులకు మిత్తి ఎవరు కట్టాలి? ప్రజాధనమే. మళ్ళా అరే మీరు అక్కడ తీసుకొని ఇక్కడ ఇవ్వడానికి మీకు నష్టాలు ఎందుకు వస్తుంది? ఈ పెద్ద స్కామ్ ఇది గతంలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ హయాంలో ఏ విధంగా స్కామ్ జరిగిందో సేమ్ అదే పందాను కాంగ్రెస్ పార్టీలో కొంతమంది నాయకులు ప్రోత్సహిస్తున్నారు. రైస్ మిల్లర్తో కుమ్మక్కయ్యారు. కాంగ్రెస్ పార్టీ అధికారం రాక వచ్చిన ఏమన్నారు? మీరు సంగతి చూస్తాం, అక్రమాలకు పాల్పడ్డ రైస్ మిల్ అందరూ లోపడేస్తాం, బ్లాక్ లిస్ట్ లో పెడతాం, సీజ్ చేస్తాం, అన్ని ఓపెన్ చేశారు. సీజ్ చేసి అన్ని ఓపెన్ చేశారు. రైస్ మిల్లర్స్ వ్యవస్థనే తప్పుపడతలే నేను. మొత్తం రైస్ మిల్లర్స్ అందరూ కూడా అక్రమాలు పాల్పడని అంటలేను. కానీ తప్పులు చేసిన వాళ్ళ వల్ల
ఈ వ్యవస్థనే మొత్తం అబాస్ పాలైపోయింది. మొదటి నుంచి కూడా ఇదే పందా ఇది. ఈ ప్రభుత్వం వచ్చినాకైనా కనీసం దాన్ని మార్చదంటే సేమ్ అదే పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ నాయకులు బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా అక్రమాలు పాల్పడ్డదో, ఏ విధంగా కేసీఆర్ కుటుంబం అక్రమాలు పాల్పడి 1000 కోట్లు సంపాదించిందో, కాంగ్రెస్ పార్టీ నాయకులు 1000 కోట్లు చంపుతున్నారు, ఢిల్లీకి పంపుతున్నారు పైసలు. వాళ్ళు చంపుతున్నారు, ఢిల్లీకి పంపుతున్నారు. కేసీఆర్ కేసీఆర్ కూడా ఎవరికి అవకాశం లేదు, వాళ్ళ చంపుడు మొదలుపెట్టారు. దీని మీద విచారణ జరగాలి. ఈ నష్టాలకు కారణమైంది నష్టాల కారకులు ఎవరు, ఏ విధంగా నష్టం జరిగింది. నేను చెప్తున్నా, కాళేశ్వరం స్కామ్ తర్వాత అతిపెద్ద స్కామ్ ఇదే. పేపర్లలో కథనాలు వస్తాయి, టీవీలలో స్టోరీస్ వస్తాయి, ఓ విచారణ అంటారు, ఈ రైస్ మిల్ని సీజ్ చేస్తామంటారు. ఏం లేదు, కొండ దవ్వి ఎల్లికని కూడా పట్టారు వీళ్ళు. ఎందుకు చర్యలు తీసుకుంటున్నారు? మీరు అరెస్టులు చేస్తున్నారు, మీకు అడ్డం వచ్చేది కదా, ఎందుకు ఆలస్యం అవుతుంది? ఎవరు ఒత్తిడినా మీ మీద? ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి మీద నాకైతే నమ్మకం ఉంది. కత్తి తీస్తలేడు, కత్తిగా బయట చేయాలి అన్నమా అన్న. కత్తి తీస్తే యుద్ధం స్టార్ట్ చేస్తే తొందర రియా నా కత్తి తీయే. కత్తి తీసి తింపుడు స్టార్ట్ అయ్యి, తింపుడు అంటే పట్టే దింపకియ, గట్టే దింపుడు స్టార్ట్ అయ్యి దీనిలో కుంభకోణాలు బయటకు వస్తాయి. మంచి పేరు వస్తుంది నీకు. రైతులందరికీ పాలాభిషేకాలు చేస్తారు, గ్యారంటీ పాలాభిషేకాలు చేస్తారు. చెయ్యలేదనుకో విమర్శలకు గురి కావాల్సి వస్తుంది. నేను నమ్మకం ఉంది కాబట్టే చెప్తున్నాను. నేను విమర్శిస్తలేను, నీకు సలహా ఇస్తున్నాను. ఇప్పటికీ నమ్మకం ఉంది. ఆ నమ్మకాన్ని వమ్ము చేసుకునే ప్రయత్నం దయచేసి చేయకన్నా. ఎంత పెద్ద వ్యక్తి అయినా కూడా వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకో. ఈ రైస్ మిల్ అసోసియేషన్ ఉంటుంది, దాంట్లో కొంతమంది నాయకులు ఉంటారు, వాళ్ళ పనే ఇది. ఏ పార్టీ అధికారులకు వస్తే టక్కన పోయి 2 షాలోలు కప్తాడు, 3 బోకేలు ఇస్తారు. సార్ పాత నాయకులకు ఇన్ని పైసలు ఇచ్చినా, ఇన్ని కోట్ల రూపాయలు ఇచ్చినా, ఇగో మీ వాటా ఇంత సార్, మీకు ఇంత సార్ అని చెప్పి మంచిగా కూల్ చేస్తారు. అసలు దాని మీద విచారణ జరపాలి. ఏ నాయకునికి ఈ రైస్ మిల్లర్ నుంచి ఎంత వాటా ముట్టింది, ఎవరో పైసలు చంపిన వాళ్ళ దగ్గర, అది తప్పే, అది కూడా పెద్ద స్కామే. ఇలా బాయిల్డ్ రైస్ కేంద్రం కొనడానికి మేమే సహకరించినాం. రైతులు ఇబ్బంది పడద్దు, రైస్ మిల్లర్స్ ఇబ్బంది పడద్దు అని చెప్పి నేనే స్వయంగా పీయూష్ గోయల్ గారు కలిసి ఇలా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ నాయకులు వస్తే స్వయంగా తీసుకుపోయి కిషన్ రెడ్డి గారు వచ్చారు, నేను పోయి నేనే స్వయంగా మాట్లాడి వాళ్ళకి సహకరించినాం. అయినా ముడుపులు ఉంటాయంటారు వాళ్ళ. దాని విచారణ జరపాలి. మరి రైస్ మిల్లర్స్ అసోసియేషన్ నాయకులు చంపారా పైసలు? రైస్ మిల్లర్ నుంచి వసూలు చేసిర్రా? దీని మొత్తం మీద ఈ సివిల్ సప్లై శాఖ ఎక్కడైతే నష్టాలు ఉందో, ఎందుకు నష్టాలు ఉంది, దీని వెనుక తతంగం ఏంది, ఎవరు తప్పున్నది, ఎన్ని వేల కోట్ల రూపాయలు చేతులు మారినాయో, దీని మీద రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే మీరు సిట్టింగ్ చేసుకొని విచారణ జరపాలి. ఈ కొనుగోలు వీటి మీద సివిల్ సప్లై శాఖ ఎందుకు నష్టాల్లో ఉంది, బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం హయాం నుంచి ఇప్పటి వరకు కూడా దాని మీద సిట్టింగ్ చేస్తూ విచారణ జరపాలి. ఈ వట్టి ఆరోపణలు కాదు. మీరు వాళ్ళని తిట్టుడు, వాళ్ళు మిమ్మల్ని తిట్టుడు, పేపర్లో హెడ్లైన్స్ రావడము, ఒకరు బ్రేకింగ్ రావడము, తర్వాత దాన్ని ఇష్యూ డైవర్ట్ చేసి మళ్ళీ వేరే సమస్య తీసుకురావడము. దీని మీద సిట్టింగ్ చేస్తూ విచారణ చేసే దమ్ము మీకుందా? కాకుంటే దానిలో మీరు కూడా దీనిలో లాల్చి పట్టాడు. దీన్ని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది. ఇదే నల్గొండకు వచ్చి ఎందుకు మాట్లాడుతున్నా అంటే, ఇక ధాన్య భండాగారం ఇది నల్గొండ జిల్లా, వ్యవసాయానికి పెద్ద పీట ఇక్కడ. కానీ దురదృష్టవశాత్తు ఎడారిగా మారింది. కృష్ణా జలాల విషయంలో
ఈ ప్రాంతానికి అన్యాయం జరిగింది. కేసీఆర్ అనే మూర్ఖుడు ఏ విధంగా అన్యాయం చేసాడో మనకు తెలుసు. 570 టీఎంసీలు రావాలనుకున్నటువంటి నీటి వాటాలో 299 టీఎంసీలకే చంద్రబాబు నాయుడు గారితో కుమ్మక్కై ఆ రాష్ట్ర ప్రభుత్వంతో కుమ్మక్కై అగ్రిమెంట్లు చేసుకొని అపస్కన్స్ సమావేశాలకు 2 సార్లు 3 సార్లు పోయి తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యంగా పాలమూరు, ఈ నల్గొండ, రంగారెడ్డి, ఖమ్మంలో కొంత ప్రాంతం ఎడారిగా మారే ప్రమాదం ఉంది.